హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అమ్ము తల్లి బర్త్‌డే సెలబ్రేషన్ వ్లాగు. అమ్ము తల్లి బర్త్‌డే వచ్చేసరికి శివరాత్రి రోజైతే వచ్చింది. సో, ఇంకా ఆ రోజు సెలబ్రేషన్ చేస్తామా లేదా అనేది సెకండరీ విషయం. బట్ పేరెంట్స్ మా బ్లెస్సింగ్స్‌తో పాటు దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఉండాలనేసి పిల్లలిద్దరిని తీసుకొని టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా ఆ రోజు శివరాత్రి కాబట్టి ఏ టెంపుల్‌కెళ్ళినా ఫుల్ పబ్లిక్ ఉంటది. ఇంకా నాకైతే రీసెంట్‌గా ఎక్కువ నచ్చిన టెంపుల్ ఏందంటే టీటీడీ టెంపులు. మినీ తిరుపతి అంటారు కదా! సో, అది. నేనెళ్ళేసరికి ఇది థర్డ్ టైము. రీసెంట్‌గా ఫస్ట్ అమ్ముతల్లి బర్త్‌డేకెళ్ళాము. అండ్ సెకండ్ టైము ఇంకా న్యూ ఇయర్‌కెళ్ళాను. ఇది థర్డ్ టైమ్ ఎళ్ళడం. ఎందుకో నాకు అక్కడికే వెళ్ళాలి అనిపించింది. అండ్ ఇంకేంటంటే పబ్లిక్ ఉండరులే అనుకోని వెళ్ళాము. బట్ ఉన్నారు. మరీ ఎక్కువైతే లేరు. కాకపోతే నార్మల్ డేస్ కంటే ఆ రోజు కొంచెం ఎక్కువున్నారు అంతే. ఇంకా అమ్ము తల్లి బర్త్‌డే రోజు లేసి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని, ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళే ముందే పిల్లలకి టిఫిన్ అది తినిపించి తీసుకెళ్ళాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అయితదో, పిల్లలు ఆకలికి ఏడుస్తారనేసి బయట నుంచి టిఫిన్ తీసుకొనొచ్చి తినిపించేసిండు పిల్లలకి మా ఆయన. ఇంక టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా! అమ్ము తల్లి, కన్నయ్య, వాళ్ళ డాడీ ముగ్గురు అయితే ట్విన్నింగ్ చేశారు. నేను మాత్రం డిఫరెంట్. నాకు కూడా ఉంది సేమ్ కలర్ డ్రెస్. కాకపోతే పట్టట్లేదు. బీరువా నిండా బట్టలు ఉన్నట్టే గానీ ఒక్క డ్రెస్ కూడా పట్టట్లేదు. ఇంకా అన్ని డ్రెస్సులు ట్రైల్ చేసి లాస్ట్‌కి శారీ అయితే కట్టుకున్నా. చాలా డేస్ అయితుంది నేను చీర కట్టుకోక. నాకెక్కువ చీర కట్టుకోవడం అంటే ఇష్టమే. కాకపోతే శారీ మెయింటైన్ చేయడం రాదు. సరిగ్గా కట్టుకోవడం రాదు. అందుకని ఎక్కువగా కట్టుకోను శారీస్ నేను. సో, ఇంకా నేను కొబ్బరికాయ కొట్టకూడదు కాబట్టి అత్తమ్మ కొడతదనేసి తన కోసం అయితే కొబ్బరికాయ తీసుకున్నా. ఇంకా కన్నయ్య కోసం అండ్ 2 కొబ్బరికాయలు తీసుకున్నా. కన్నయ్య కొబ్బరికాయ కొడతాడు ఒక్కడే. ఇంకా వాళ్ళిద్దరైతే కొబ్బరికాయ అయితే కొట్టేసారు బయట. ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇప్పటివరకు అమ్ము తల్లి బర్త్‌డే అసలెప్పుడు పెద్దగా సెలబ్రేషన్ చేయలేదు. ఫస్ట్ బర్త్‌డే వచ్చేసరికి మామూలుగా పిల్లలకి, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసినాం. అక్కడ కూడా సింపుల్‌గా చిన్న కేక్ అయితే కట్ చేసినాం. అండ్ సెకండ్ బర్త్‌డేకొచ్చేసరికి కొమరెల్లి టెంపుల్‌కెళ్ళి సైడ్‌గా ఎక్కడనో చిన్న కేక్ తెచ్చి అక్కడ కట్ చేసినాం. ఈసారి కూడా అంతే అయితది. ఇంకా కేక్ కట్ చేస్తే చేస్తాం, లేదంటే లేదనుకున్నాం. ఇంకా అమ్ము తల్లికి నా బర్త్‌డే నాకు కేక్ తేవాలి, కట్ చేయాలని ఇంకా తనకి ఏది తెలియదు. బట్ కన్నయ్యకి అన్నీ తెలుసు. కన్నయ్య బర్త్‌డే వచ్చిందంటే వాడు మస్ట్ అండ్ షుడ్‌గా కేక్ తెస్తారా లేదా అని గొడవ చేస్తాడు. అమ్ము తల్లికి తెలియదు కాబట్టి పాపం ఏం అడగట్లేదు. కానీ పిల్లల బర్త్‌డేకి చాలా అంటే మామూలుగా వాళ్ళకి కేక్ కట్ చేస్తేనే అదో తెలియని ఒక ఆనందం ఉంటది వాళ్ళకి. అండ్ నాకు కూడా ఇంకా ఉన్న హ్యాపీనెస్ ఏంటిది వాళ్ళ లైఫ్‌లో జరిగే ఇలాంటి చిన్న చిన్నవే వాళ్ళ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. ఇంకా నాకంటూ స్పెషల్‌గా ఏం లేదు. ఇంక దర్శనం అయిపోయినంక ఇంక ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసినాం. ఏంటో ఆ రోజు అమ్ము తల్లిని తీస్తే అమ్మో! ఇంత పెద్దగా అయిపోయిందా అప్పుడే అనిపించింది నాకు. ఇంకా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ని ఇగ్నోర్ చేయండి. ఇది చాలా రోజులైతుంది ఎడిటింగ్ చేసి పక్కన పెట్టేసి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా మా నైబర్స్ వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు. సో, ఇవ్వడానికి అస్సలు వీలవ్వట్లేదు. ఇంకా ఈరోజు మామూలుగా ఫోన్స్ కూడా స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఇది అప్లోడ్ చేస్తే దీనికి సంబంధించినవి అన్నీ డిలీట్ చేసుకోవచ్చు అనేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ పిల్లలకి ప్రతీదీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నా ఛానల్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా నాకు ఇందులో నుంచి రూపాయి వచ్చినా రాకపోయినా పిల్లలకి సంబంధించినవి చాలా అంటే చాలా మెమరీస్ అయితే గ్యాదర్ చేసుకుంటాను నేను. నా లైఫ్‌లో మంచైనా, చెడైనా, సాడ్‌నెస్ అయినా, హ్యాపీనెస్ అయినా ప్రతి ఒక్కటి యూట్యూబ్‌లో అయితే షేర్ చేసుకుంటున్నాను. తర్వాత చూసుకుంటే ఒక మెమరీగా అనిపిస్తది నాకైతే. అందుకని ఇంక అమ్ము తల్లి బర్త్‌డే చిన్నగా అంటే చిన్నగా ఇంట్లో మనమైతే ఒక కేక్ తెచ్చి కట్ చేసాము. ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేస్తే నేను ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుంటది కదా అనేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ కేక్ ఎందుకు వద్దు, ఏమొద్దు అండ్ తెచ్చినా కూడా ఈరోజు ఎవరు తినరు శివరాత్రి కదా అనేసి అన్నాడు. ఇంకా నేనే కొంచెం ఫోర్స్ చేశాను. సో, వెజ్ తీసుకోనిరా, ఎగ్‌లెస్ కేక్ తీసుకోనిరా పిల్లలిద్దరికీ ఇంకా చిన్నగా కట్ చేద్దాం అట్లా అనేసి రిక్వెస్ట్ చేస్తే తీసుకొనొచ్చిండు. ఇంకెవ్వరినైతే పిలవలేదు. ఇంకెందుకంటే అంత పెద్దగా చేస్తే పిలుచుకుంటాం గానీ, ఇంకా చేయాలి అనుకోలేదు కాబట్టి పిలవలేదు. వాళ్ళ నానమ్మ ఒక్కతే ఉంది. ఇంకా వాళ్ళ నానమ్మతోనే కట్ చేపిచ్చినాం. అండ్ ఇక మా పక్కన వాళ్ళు, ఇంకా కింద వాళ్ళు నైబర్స్ అట్లా వచ్చిర్రు. అందరూ ఆ రోజు శివరాత్రి కదా ఫాస్టింగ్ ఉన్నారు. పాపం కేక్ ఎవ్వరు తినలేదు. ఇంకా పక్కన ముస్లిం పిల్లలు, ఇంకా వేరే చిన్న చిన్న పిల్లలైతే వచ్చిర్రు. తిన్న వాళ్ళకి కేక్ పెట్టి పంపించేసిన. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని వచ్చిండు. ఇంకా కూల్ డ్రింక్స్, కేక్ అయితే ఇచ్చి పంపించేసిన. తినని వాళ్ళకి ఇంక ఇవ్వలేదు. మిగిలిన కేక్ అంతా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా అమ్ము తల్లి బర్త్‌డే రోజు కూడా నేను ఇంట్లో ఏం నాన్ వెజ్ అది ఏం వండుకోలేదు. నార్మల్‌గా వెజ్ అయితే చేసుకున్నాం. అంటే పప్పు అలా చేసిన అంతే. ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. నెక్స్ట్ డే మండే వచ్చింది. ఇంకా మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు ఆ రోజు. ఇంకా ఆ రోజు అయితే నాన్ వెజ్ తీసుకొని వచ్చిండు.
ఇంకా ఫైనల్లీ అమ్ము తల్లి బర్త్‌డే ఇలా చేశాము. ఇంకా బర్త్‌డే రోజు మార్నింగ్ ఎళ్లి గుడికెళ్ళొచ్చాము. ఇంకా తర్వాత నైట్ టైమ్‌లో అయితే పిల్లలిద్దరికీ ఇంకా తెచ్చిన కొత్త బట్టలేసేసి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చిన్న కేక్ తెచ్చయితే కట్ చేశాము ఇలా సింపుల్‌గా.